ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించింది సిట్. రేపు సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు కస్టడీ రిపోర్ట్ ని అందజేయనుంది సిట్. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ముందుకు వెళ్లనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. వారం రోజుల పాటు కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించింది సిట్. రేపు సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు కస్టడీ రిపోర్ట్ ని సిట్ అందజేయనుంది. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ముందుకు వెళ్లనుంది సిట్. రిటది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే కీలక పరిణామం చెప్పొచ్చు. ఏదైతే ప్రభాకర్ రావును దాదాపు వారం రోజుల పాటు అధికారులు విచారణ జరిగింది. రేపు ఈ విచారణ సంబంధించిన పూర్తి నివేదికని సుప్రీంకోర్టుకు సమర్పించబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, కస్టోడియల్ ఎంక్వైరీ కోసం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు కస్టోడియల్ ఎంక్వైరీ వారం రోజుల పాటు ఇక్కడ జరపడం జరిగింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి నివేదికని అటు సుప్రీంకోర్టుకు ఇవ్వబోతున్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో వీళ్ళు చూస్తారు. అయితే దానికంటే ముందే కూడా వారం రోజుల విచారణలో అటు ప్రభాకర్ ఎలాంటి చిన్న మాట కూడా చెప్పలేదు, ఎలాంటి విషయాన్ని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. అందుకని అన్ని కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మరొక వారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ కోసం అనుమతించాలని చెప్పి రేపు పోలీసులు కోరే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న నివేదిక అంటే వారం రోజుల పాటు ఏం జరిగింది, ఎంక్వైరీలో ఏం విషయాలు బయటకు వచ్చాయి అనే విషయాన్ని కూడా రేపు ఒక నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు ఇవ్వబోతున్నారు. సుప్రీంకోర్టు ఫర్దర్ గా ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నా కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.